రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి గుంటి వేణు సారథ్యంలో ఏర్పడ్డ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం సముదాయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గుంటి వేణు, మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్ష కార్యదర్శులు పసల రామ్మూర్తి, రాగుల రాములు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, మాల సంఘాల రాష్ట్ర నాయకులు తుంగ శివరాజ్ తదితరులు ప్రసంగిస్తూ ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆడే నాటకంలో ఒక భాగమేనని, ఆగస్టు 1న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1న రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో 5గురితో కూడిన ధర్మాసనం ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేమని, ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ కుట్రపూరిత తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో దళితుల ఐక్యత కోసం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎస్సీ వర్గీకరణ సమస్యలు నామరూపం లేకుండా చేస్తామని, అన్నతమ్ముల్లా కలిసి ఉన్న దళితులను వర్గీకరణ పేరుతో విడదీసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. తమ న్యాయమైన రాజ్యాంగ పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ పోయి ఆ తీర్పు రద్దు చేయించే దిశగా పయనించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ రోజైతే మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం అని బానిస సంఖ్యలు అని భ్రమలు కల్పించి మనువాదుల కాళ్ళ దగ్గర బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడే బహుజనుల ఐక్యత చెడిపోయింది. ఈరోజు మోడీకి అమ్ముడుపోయిన మందకృష్ణ మాదిగా బహిరంగంగానే నా వెనుక మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడని ప్రగల్భాలు పలుకుతున్నాడు. మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు కూడా మా వెనుక ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేసిన బిడ్డలే, వాళ్ళేం గొప్ప వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టులో అప్పీల్కి పోయి ఎస్సీ వర్గీకరణను రద్దు చేయించే సత్తా మా మాలలకు ఉంది. అది మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన వరం. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణకు ఎవరు ముందుకు పోయినా మేము ఊరుకోం. మా సత్తా నిన్ననే భారత్ బంద్ పిలుపు పేరుతో మేము చూపించినాం. భవిష్యత్తులో కూడా ఎవరు ముందుకు వచ్చినా కూడా వారిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తూ ఈ కలెక్టర్ ఆఫీసులో, సిరిసిల్ల కలెక్టర్ ఆఫీసులో కూడా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సుప్రీంకోర్టు అప్పీలు పోవాలని తెలియపరుస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి మేము సాధించుకుంటామని కూడా తెలియపరుస్తూ జై భీమ్. ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు అది రాజ్యాంగ ధర్మాసం అయినప్పటికీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మరి ఆ తీర్పు రాజ్యాంగానికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని నిరసిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే అది పార్లమెంటుకున్నది రివ్యూ పిటిషన్ వేసి ఆ తీర్పును ఆపాలని చెప్పి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము అందరము మరి ఏకతాటిగా మాలలుగా మరి మేము డిమాండ్ చేస్తుంటున్నాము. మోడీ నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. ఇలా మాకు రిజర్వేషన్ ఉంది వాస్తవమే. మరి అగ్రవర్ణాల కులాలకు మరి ఇచ్చినటువంటి వాళ్ళ జనాభా 7% ఉంటే 10% ఇస్తున్నారు. ఇలా మాకు ఇచ్చిన రిజర్వేషన్ మాత్రము 17% అంటే ఈ దేశంలో 7% అమలవుతుంది, ఇంకా 8% అమలైతలేదు. మరి వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేస్తుంటున్నాం. ఈ ప్రభుత్వానికి వెంటనే రివ్యూ పిటిషన్ చేయకపోతే ఈ దేశంలో నిన్న అనేక రకాల బంద్ పిలుపు దేశమంతా వచ్చింది. మరి మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ వెంటనే రివ్యూ పిటిషన్ చేయకపోతే మళ్ళీ ఈ మాలలమందరం కూడా ఏకతాటిగా మరి ముట్టడించవలసిన అవసరం అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఏబిసిడి వర్గీకరణ చేయించినటువంటి మోడీ గారికి దొంగసాటున పోయే అవసరం ఏముందో తెలియదు. మరి మీ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ మరి మాలలు ఓటేయలేదా? మేము కూడా మా ఓటర్లమే కదా, మీ భారత పౌరులమే కదా, మా మీద ఈ మాలల మీద ఈ మందకృష్ణ మాదిగ ఇంత కక్ష ఎందుకో మరి అర్థమైతే లేదు. మరి 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను మేము రిజర్వేషన్ శాతం పెంచుకోవాల్సింది పోయి మమ్మల్ని దొంగలుగా చూపించుకుంటూ మేమే మాలలే తింటున్నారు, మాల తింటున్నారు ఒక గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు మరి మోడీ గారికి మా ఆత్మాభిమానాన్ని అక్కడ తాకట్టు పెట్టినటువంటి మందకృష్ణ, మీరు ఖబర్దార్, మీరు రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి రిజర్వేషన్ మీరు సుప్రీంకోర్టు ద్వారా ఇప్పించినారు. దాన్ని మీరు ఎంతమందిని మీ అనుకూలమైనటువంటి జడ్జిలను పెట్టి తీర్పిచ్చినారు, దేశ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇప్పటికైనా మరి 341 జీవోను మీరు ముట్టుకునే అర్హత లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ సిరిసిల్ల రాజన్న జిల్లా మాలలందరూ ఐక్యంగా ఏబిసిడి వర్గీకరణను మేము వ్యతిరేకిస్తూ మరి కలెక్టరేట్ ద్వారా మీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 2024 రోజు ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా చేయించిన దాన్ని ఆర్టికల్ 341 ప్రకారం దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి మరి మాల ఏదైతే ఏబిసిడి ఉందో మరి అప్పుడు ఇంతకుముందు కూడా కొట్టివేయబడ్డది. ఇప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 341 అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా కోర్టు కూడా ఏదో కోర్టు తీర్పు చదవకముందే వట్టిగా అని చెప్పారు. మరి కోర్టు కూడా ఖచ్చితంగా ఇవ్వవచ్చు అన్నది కానీ ఇవ్వమని ఎక్కడ చెప్పలే. దానికి కూడా అది కూడా కొట్టుడు పోతుంది. మరి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కలిసి ఉన్న మాదిగలందరినీ విడదీసి ఇవాళ చేసినందుకు వారికి కూడా ప్రాయశ్చిత్తపడి మరి మేము కూడా ఆ ఏబిసిడి వర్గీకరణ బంద్ అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం రివిజన్ పిటిషన్ వేరే వరకు కూడా ఈ మాలమాడ మొత్తం భారతదేశం మరి మాకు కూడా సెంట్రల్ ఉత్తర భారతదేశంలో మాయావతి ములాయంసి వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ కూడా వాళ్ళతో ఉన్న చిరాగ్ పాస్వాన్ కూడా ఇది వ్యతిరేకత అనే ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి హైకోర్టు ద్వారా ఎట్లయితే ఇప్పించిందో మళ్ళా రివిజన్ పిటిషన్ ద్వారా అలాగే ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ జై మాలమా అన్నాడు.